రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కరెంటు స్తంభాల ఏర్పాటు పేరుతో రైతు నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ పెద్దూరులోని తన వ్యవసాయ పొలానికి విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం సెస్ అసిస్టెంట్ హెల్పర్ శేఖర్ కు 1500 ఫోన్ పే ద్వారా పంపినట్టుగా ఆరోపించారు. డబ్బులు తీసుకున్నప్పటికీ పనులు పూర్తి చేయకుండా గత కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతు వాపోయారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానిక రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత గ్రామంలోనే ఏళ్లుగా నిధులు నిర్వహిస్తున్న శేఖర్ పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. సెస్ నుండి ఎన్పీడీసీఎల్తో విలీనమైన తరువాత కూడా లంచాల సంస్కృతి కొనసాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మొన్న తంగళ్లపల్లి మండలంలో ఇలాంటి ఆరోపణలు వెలుగు చూడగా ఇప్పుడు పెద్దూరులో మరొక ఘటన బయటపడడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అసిస్టెంట్ హెల్పర్ శేఖర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యుత్ శాఖలో ప్రక్షాళన చేపట్టాలంటూ రైతులు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సహకార విద్యుత్ సరఫరా సంఘం నుండి ఇప్పుడు ఎన్పీడీసీఎల్కు మారిన తర్వాత కూడా ఈ లంచాల బెడద, ఈ అవినీతి ఇంకా కొనసాగుతుంది. ఈ హెల్పరు ఇక్కడ ఉండి స్థానికంగా ఉండి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ భోగరాజేందర్కు నాకు ఏమన్నా పైసలు ఇస్తేనే చేస్తానని చెప్పడం జరిగింది. ఇతను ఫోన్ పే ద్వారా పైసలు పంపడం జరిగింది. ఆ పైసలు పంపిన తర్వాత కూడా ఇంకా ఆశించి అక్కడ స్థానికంగా ఈ హెల్పర్ అక్కడనే ఉన్నాడు కాబట్టి, నివాసం ఉన్నాడు కాబట్టి ఇతను అక్కడ కరెంట్ పోలేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేసడం జరిగింది. ఎందుకంటే ఈ 1500తో పాటుగా ఇంకా కొంచెం పైసలు ఇస్తేనని చెప్పి ఆయన ఆశించడం వలన జరిగింది. ఇదేమిటి అని చెప్పి మేము ఎస్సీ గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఎస్సీ గారు అప్పుడు వచ్చి దీని మీద స్పందించి నిన్న వచ్చి భోగరాజేంద్ర ప్రసాద్ కు కరెంట్ పోలేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కరెంటు స్తంభాల ఏర్పాటు పేరుతో రైతు నుండి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ పెద్దూరులోని తన వ్యవసాయ పొలానికి విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం సెస్ అసిస్టెంట్ హెల్పర్ శేఖర్ కు 1500 రూపాయలు ఫోన్ పే ద్వారా ఆయనకు ఇచ్చినా కూడా పని జరగకపోవడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లంచాలు తీసుకోవడం ఏంటో అంటూ కూడా గతంలో కూడా ఆయనపై చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా అక్కడ విడతలు వస్తున్నాయి. మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కరెంటు స్తంభాల ఏర్పాటు పేరుతో రైతు నుండి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం రేపుతూ ఉన్నాయి. మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పేరుతో రైతు నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఫోన్ పే ద్వారా 1500 పంపినట్లు రైతు చెబుతుండగా ఈ వ్యవహారం మొత్తం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో వ్యవసాయ కరెంటు స్తంభాల ఏర్పాటు కోసం సెస్ అసిస్టెంట్ హెల్పర్ శేఖర్ డబ్బులు డిమాండ్ చేశారని రైతు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలో తన ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కూడా 1500 పంపినట్టు కూడా రైతు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వ్యవసాయ కరెంటు స్తంభాల పనులు చేపట్టకుండా నెలల తరబడి ఇబ్బందులకు గురి చేశారని, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా పనులు ఆలస్యమయ్యాయని సదరి రైతు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఈ డబ్బుల వ్యవహారం అయితే తాజాగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. సదరు అధికారిపై కూడా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సెస్ నుంచి ఎన్పీడీసీఎల్ లో విలీనం జరిగినప్పటికీ కూడా కొందరు సిబ్బంది తీరులో మార్పు లేదని కూడా స్థానిక రైతులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. గ్రామాల్లో విద్యుత్కు సంబంధించిన పనులు చేయాలంటే ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవల తంగళ్లపల్లి మండలంలో కూడా ఇటువంటి ఆరోపణలు రావడం, ఆ తర్వాత పెద్దూరులో కూడా మరో ఘటన వెలుగులోకి రావడంతో కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. రైతుల నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఆరోపణలపై కూడా
స్పెషల్ అసిస్టెంట్ హెల్పర్ శేఖర్ పై సమగ్ర విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ను రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.